వీడియో బాబు వేసుకున్నాను. నమస్తే కండువాలు వేసుకున్నట్టు రండి అన్న. కండువాలు వెనక్కండి మీరు వెనక బాగా సామాన్లు బాగున్నాయి. వెనకరా అన్న, మన వెనక రావాలి. సునీల్ అన్న అన్నా, కమలన్నా ఇంకా జరుపు వెనక్కి రానా. వెనక్కి రన్నా వెనక్కి రన్నా బాగా బాగా జరుగు. కానీ రాజా రాజా ఓకే అన్న ఓకే అన్న బ్యాగ్ పట్టండి. లోగో ఇది కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొరక అనిత వారి భర్త కొరక సూరి ఆధ్వర్యంలో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక మంది తెలుగుదేశం పార్టీ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేళ్లు చేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అనేక మంది ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. కొరక సూర్య శుభకార్యక్రమాన్ని వారి వెంట వచ్చిన వందలాది మంది వారి స్నేహితుల్ని వారి శ్రేయులక్షల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు. ఈ యొక్క విషయంలో డివిజన్ అధ్యక్షులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చొరవ చూపారు. కొరక సూరి కొరకానిక వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీ వారందరినీ కూడా అభినందిస్తూ అందరూ కలిసి ఏకతాటి మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అన్ని రకాల కూడా బలోపేతం చేయాలని, ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని, ప్రజలకి నిరంతరం దగ్గరగా ఉండాలని, ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రజలు కోరుకునేది ఎక్కడికక్కడ స్థానిక నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా అని కోరుకుంటారు. ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం వాళ్ళకి ఉండాలని కోరుకుంటారు. ఆ దిశగా ఎవరైతే ప్రజల్లో కష్టం చేస్తారో వారందరికీ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. స్థానిక ఎమ్మెల్యేగా వారందరినీ కూడా అన్ని రకాలుగా నేను కూడా ప్రోత్సహిస్తాను. తెలుగుదేశం పార్టీ కోసం కష్టించి పనిచేసేవాడిని, సమర్థవంతుని అన్ని రకాల ప్రోత్సహిస్తానని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇవే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబోయే వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి చేరుకుపోతున్నాయి. అయితే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా
అభ్యంతరాలు పెట్టని చోట పూర్తి స్థాయిలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అభ్యంతరాలు పెట్టిన చోట అందరికీ కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమన్వయాన్ని కూడా పాటిస్తున్నాము. ఏది ఏమైనా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో స్థానిక ఎమ్మెల్యేగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ చేయబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ చేరినటువంటి పులకాశ్వరి వారి సత్యమణి ఒక అనిక వారి మిత్రులను వందల దగ్గర చేసిన కూడా పేరు పెరుగుతుంది. పట్టుకుంటున్నాను